మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఒంగోలులో వెలుగులోకి వచ్చింది. క్యాటరింగ్ మహిళల మధ్య విభేదాలతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళలు, నలుగురు యువకులు బాధితురాలిని కిడ్నాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకొని ఓ ఇంట్లో బంధించారు. ఆమెను వివస్త్రను చేసి చిత్రహింసలు పెట్టారు. స్నేహితురాలి సాయంతో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతోంది. మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఒంగోలులో వెలుగులోకి వచ్చింది. క్యాటరింగ్ మహిళల మధ్య విభేదాలతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు మహిళలు, నలుగురు యువకులు బాధితురాలిని కిడ్నాప్ చేశారు. ఆటోలో ఎక్కించుకొని ఓ ఇంట్లో బంధించారు. ఆమెను వివస్త్రను చేసి చిత్రహింసలు పెట్టారు. స్నేహితురాలి సాయంతో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆమె ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మరి పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారా? అసలు బాధితురాలు ఏం చెబుతోంది? ఒంగోలులో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే మహిళల మధ్య ఏర్పడిన విభేదాలతోటి సాటి మహిళని తోటి మహిళలే అత్యంత దారుణంగా కొట్టిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులో ఓ ప్రైవేటు హోటల్లో క్యాటరింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళల మధ్య వ్యక్తిగత కారణాలతో విభేదాలు ఏర్పడ్డాయి. అవి కాస్త పెద్దవిగా మారి ముగ్గురు మహిళలు కలిసి ఒక మహిళపై దాడి చేసేంత వరకు అయితే వచ్చింది. దాడి జరిగే సమయంలో బాధిత మహిళ పట్ల తోటి మహిళలు వ్యవహరించిన ఆ తీరు మాత్రం విమర్శలకు దారితీస్తుంది. అయితే వ్యక్తిగత కారణాలతో పాటు ఏదైతే విభేదాలతో ఏర్పడిన మహిళల మధ్య ఏర్పడిన విభేదాలతోటి లక్ష్మీ చౌదరి అనే మహిళను ఆటోలో కిడ్నాప్ చేసి బంధించి చిత్రహింసలకు గురి చేయడం మాత్రం ఇటు కలకలాన్ని సృష్టించింది. బాధిత మహిళను స్థానికంగా ఉండే మిరియాలపాలెం కాలనీ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో బంధించి దాడి చేస్తూనే ఆ వీడియో తీశారు. అక్కడ వారు ఏదైతే వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం స్నేహితురాల సహాయంతో తప్పించుకొని బయటకు వచ్చిన ఆ బాధిత మహిళ మాత్రం తనపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు. అయితే జరిగిన ఘటనపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అయితే బాధిత మహిళ అయితే ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.